తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రెడ్ క్రాస్ నెల్లూరు శాఖ ఉచితంగా ఆపరేషన్ చేయించి మరో జన్మను ప్రసాదిస్తుంది. నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా తలసేమియా వ్యాధిని గుర్తించి దానికి డోనార్ను గుర్తించి పరీక్షలు నిర్వహించడానికి సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పేదవారికి వైద్యాన్ని ఉచితంగా అందించడానికే తాము ముందుకొచ్చామని ఆయన తెలిపారు. అన్నది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. ఇది పుట్టుకతోనే బయటపడుతుంది. బయటపడినప్పటి నుంచి కూడా ప్రతి నెల వారందరికీ కూడా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాలి. దీనికి సంబంధించి నెల్లూరు రెడ్ క్రాస్ సపరేట్ ఒక ప్రాజెక్ట్ని దీన్ని రన్ చేయడం, ప్రతి బిడ్డకి కూడా తలసేమియా కలిగినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ని ఎదుర్కోవడానికి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ని కానీ, అలానే వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ వారందరికీ కూడా ఉచితంగా ఫుడ్ సప్లై చేయడం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ తలసేమియా ప్రాజెక్ట్ అన్నది రెగ్యులర్గా చేపడతా ఉంది. ఈ ప్రాజెక్ట్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి సుమారుగా 110 మంది పిల్లల్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. అయితే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెగ్యులర్గా చేయడం వల్ల పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వారి యొక్క జీవితకాలం 20 ఇయర్స్ దాటేదానికి అవకాశం ఉండటం లేదు. అందుకనే వారికి పర్మనెంట్ క్యూర్గా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయిస్తే వారికి తప్పకుండా మళ్ళీ రికవర్ అయ్యేదానికి పూర్తిగా మరో జన్మ వారికి ఉండే అవకాశం కలుగుతుంది.